పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రతిరోజు సమాజానికి అందించే సేవలు ఎంతో కీలకమైనవని, కార్మికులు సమర్థవంతమైన పనితీరు వల్లనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నాను. అనంతపురంలో ఉన్న కార్యక్రమాలకు అదనంగా కొంతమంది చేరడం, వాళ్ళందరినీ కలిసి రావడంతో కాస్త ఆలస్యమైంది. ఆలస్యానికి మరొకసారి మన్నించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కార్యాలయ సిబ్బందికి నేను ప్రత్యేకంగా, ఇతర నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కొన్నాళ్ళ క్రితం నేను కూటమి అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి కొత్తవాడైనప్పటికీ కూడా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఎన్నికల్లో గెలిపించి అమరావతి పంపారు. అమరావతిలో కూటమి నాయకులైన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించారు. ఏ నమ్మకంతో, విశ్వాసంతో మీరు నా మీద ఉంచి నన్ను గెలిపించారో వాటికి నేను రుణపడి ఉంటాను. ఈ ధర్మవరం నియోజకవర్గాల్లో ఎన్నికల సందర్భంలో నేను చూసిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కడగండ్లు, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం, తీర్చే ప్రయత్నం కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్